Hi all of you. Once again welcome back to our YouTube channel. Now we are going to discuss about model question paper TS Government 2021 to 2022. ఈ మోడల్ పేపర్ని కంప్లీట్గా చదవండి. మీకు మ్యాక్సిమం 50 to 55 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఈ మోడల్ పేపర్లో ఉన్నాయి. ఇది టీఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన క్వశ్చన్ పేపర్ కాబట్టి మ్యాక్సిమం 80 to 90% క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ మోడల్ పేపర్ నుంచే రావడం జరుగుతుంది మ్యాక్సిమం. ఎందుకంటే ప్రీవియస్ చూసినట్టయితే మోడల్ పేపర్ నుంచే రిపీట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ పేపర్ కూడా అదే విధంగా ఉంటుంది కానీ మ్యాక్సిమం గేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెరీ షార్ట్ ఆన్సర్స్లో 15 క్వశ్చన్స్ ఇస్తుండు, 10 క్వశ్చన్స్ రాయాలి, ఈజీగా రాస్తారు, మ్యాక్సిమం కవర్ అవుతాయి. షార్ట్ ఆన్సర్స్లో 14 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, అందులో 6 క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేయాలి, అవి రాస్తారు. లాంగ్ ఆన్సర్లో 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా అందులో 2 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయవచ్చు ఈజీగా. ఒకసారి చాప్టర్ వైజ్గా మార్క్స్ చూద్దాం, ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ ఉన్నాయి. మళ్ళీ నేను చాప్టర్ వైజ్గా చెప్తూ వెయిటేజ్ మార్క్స్ కూడా చాప్టర్ వైజ్గా చెప్తా, ఒకసారి వినండి, స్కిప్ చేయకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీలైతే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫిజిక్స్ మోడల్ పేపర్ 2 మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021 to 2022 ఓన్లీ. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్స్ చూసినట్టయితే మనకి 14 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 14 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఏలో 10 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఆ 10 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ ఫస్ట్, వాట్ ఈజ్ స్కై వేవ్ ప్రొపగేషన్. ఇది మనకి లాస్ట్ టాపిక్ కమ్యూనికేషన్ సిస్టంలో ఉంటుంది. కమ్యూనికేషన్ సిస్టంలో మనకి 2+2 4 మార్క్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఇలా 2 క్వశ్చన్స్ చదవండి కమ్యూనికేషన్ సిస్టంలో. ఓకే, 2+2 4 మార్క్స్. ఇది మనకి 6 కమ్యూనికేషన్ సిస్టంలో. ఫస్ట్ క్వశ్చన్ ఇది వాట్ ఈజ్ స్కై వేవ్ ప్రొపగేషన్. సెకండ్ క్వశ్చన్ మెన్షన్ ద బేసిస్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. ఈ ఫస్ట్ సెకండ్ క్వశ్చన్స్ పోతాడు 2 వర్డ్స్, ఇవి 2 కూడా మనకి 16th టాపిక్. తర్వాత థర్డ్ క్వశ్చన్ రైట్ ద ట్రూత్ టేబుల్ అండ్ NAND గేట్, హౌ డస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ AND గేట్స్. ఇది మనకి 14th టాపిక్ నుంచి మనకి 15th టాపిక్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. వన్ ఈజ్ షార్ట్ ఆన్సర్స్, అనదర్ వన్ ఈజ్ ఇయర్ వెరీ షార్ట్ ఆన్సర్. అంటే 2+4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్. 6 మార్క్స్ మనకి ఈ టాపిక్ నుంచి వస్తాయి. ఈ టాపిక్ ఏదో వచ్చేసి మనకి 15th టాపిక్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆప్టికల్ డెన్సిటీ అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ. ఈ క్వశ్చన్ మనకి సెకండ్ టాపిక్. ఈ సెకండ్ టాపిక్ నుంచి చూసినట్టయితే మనకి క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇలా వెయిటేజ్ మార్క్స్ 2+4 అంటే ఈ టాపిక్ నుంచి మనకి 14 మార్క్స్ రావడం జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా చదవండి ఈ టాపిక్, 14th టాపిక్. చూడండి ఒకసారి. ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ఆప్టికల్ డెన్సిటీ అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ మాస్ డెన్సిటీ. నెక్స్ట్ క్వశ్చన్ డిఫైన్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఈస్ ఇట్స్ యూనిట్స్. ఇది కూడా మనకి సెకండ్ టాపికే. ఓకే, ఈ 4th to 6th క్వశ్చన్స్ మనకి సెకండ్ టాపిక్ నుంచి ఉన్నాయి. ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇయర్ పవర్ ఆఫ్ లెన్స్. ఇయర్ యూనిట్స్ వచ్చేసి మనకి సింపుల్గా రాసినట్టు డయాప్టర్ రాస్తాం అది. 6th క్వశ్చన్ వాట్ ఈస్ హైపర్మెట్రోఫియా, హౌ కెన్ ఇట్ బి కరెక్టెడ్. ఈ 3 క్వశ్చన్స్ కూడా మనకి సెకండ్ టాపిక్ రే ఆప్టిక్స్లో వస్తున్నాయి, చాలా జాగ్రత్త అండి. నెక్స్ట్ 7th వన్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఏ కండక్టర్ ఆఫ్ లెంత్ L క్యారింగ్ ఏ కరెంట్ I ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇండక్షన్ B, వెన్ డస్ ఇట్ బికమ్ మ్యాక్సిమం. ఇది మనకి మూవింగ్కి చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో ఉంటుంది. ఇది టాపిక్ నుంచి మనకి చూసినైతే కొద్దిగా మార్క్స్ ఎక్స్ట్రానే ఉంటాయి. సో ఇది 7th టాపిక్ నుంచి ఉంటుంది మనకి. ఈ 7th టాపిక్ నుంచి చూసినట్టయితే వెయిటేజ్ మార్క్స్ మనకి 8 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే 2+4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మార్క్స్ ఉంటున్నాయి మనకి 7th టాపిక్ నుంచి. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఏ కండక్టర్ ఆఫ్ లెంత్ L క్యారింగ్ కరెంట్ I. ఓకే, ఇది 7th టాపిక్ నుంచి. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆరిస్టేడ్ ఎక్స్పెరిమెంట్స్. ఇది కూడా మనకి 7th టాపిక్ నుంచే ఉంది. ఓకే, ఈ 7th టాపిక్ నుంచి మనకి కొద్దిగా 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా చదవండి. 8th వన్ 9th వన్ ఇయర్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది కూడా మనకు 7th టాపిక్నే ఉంది. 7th టాపిక్ కొద్దిగా జాగ్రత్త చదవండి. నెక్స్ట్ 10th వన్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఫ్రమ్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్ Y. ఇది మనకి 8th టాపిక్లో వస్తుంది. 8th టాపిక్లో కూడా మనకి వెయిటేజ్ చూసుకున్నట్టయితే 2+2 4 మార్క్స్ ఉంటున్నాయి. ఈ 4 మార్క్స్ ఇది వెయిటేజ్ 8th టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి మనకి 8th టాపిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ a turns of convert 200 volt AC into
2000 volt to AC. Calculate the number of turns in the secondary. Okay, if the primary has 10 turns, ఇక్కడ ఫార్ములా ఆల్రెడీ రాసిన డైరెక్ట్ 100 ఆన్సర్స్ ఉంటుంది. ఈఎస్ బై ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ బై ఏపీ ఎన్పి. సెకండరీ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇయర్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ ఉంటుంది. ఇలా సెకండరీ నంబర్ ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ దాంట్లో అడిగిండు. ఈ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ టర్న్స్ ఈజ్ ఈక్వల్ టు 100 టర్న్స్ వస్తుంది. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్, జస్ట్ ప్రాబ్లం ఇది. ఓకే, ఇది వచ్చేసి మనకి 10th టాపిక్లో ఉంటుంది కొద్దిగా. ఓకే, ఈ 10th టాపిక్ని చూసినట్టయితే మనకి ఓన్లీ వన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తుంది. నెక్స్ట్ 12th చూసినట్టయితే ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ డబుల్డ్ వాట్ హ్యాపెన్స్ టు ఎనర్జీ ఆఫ్ ఫోటాన్. ఇది కూడా మనకి ఇది చూసినైతే మనకి 11th టాపిక్. ఈ 11th టాపిక్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ 2+2 ఇందులో మనకి 2+2 క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ వస్తాయి. అదే ఇది క్యాల్కులేషన్ చేసినట్టయితే E ఈజ్ ఈక్వల్ టు hc బై లాంబ్డా, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్ కాన్స్టెంట్ ఇంటూ రేట్ ఆఫ్ వెలాసిటీ బై వేవ్ లెంత్ వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఈ యూనివర్సిటీ ప్రపోర్షన్ టు లాంబ్డా నథింగ్ బట్ వేవ్ లెంత్. ఈ కంపేర్ చేసినట్టయితే మనకి E/2 వస్తుంది. ఇనిషియల్ దానికి హాఫ్ ఆఫ్ ద ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఫ్రీ స్పేస్ ఫర్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇది కూడా మనకి 11th టాపికే. ద రిలేషన్ తీసినట్టయితే ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫోర్స్ రాసేస్తే మనకి B ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ అని వస్తుంది. జస్ట్ ఫార్ములా ఇది. ఫార్ములా రాస్తే మనకి 2 మార్క్స్ వచ్చేస్తుంది. B ఈజ్ ఈక్వల్ టు E బై E. ఓకే, 14th వన్ చూసినట్టయితే మనము గివ్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్స్ వై ఆర్ ద కాల్డ్ సో. ఇది కూడా మనకి 8th టాపిక్ 12th టాపిక్లో వస్తుంది. ఇది మనకి 14th వచ్చేసి మనకి వెయిటేజ్ మార్క్స్ 14th టాపిక్ 13th టాపిక్ యాటమ్స్లో 2+2 4 మార్క్స్ వస్తున్నాయి. ఈ టాపిక్ నుంచి మనకి 4 మార్క్స్. ఆ 4 మార్క్స్ గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్స్ వై ఆర్ దే కాల్డ్ సో. ఓకే, 15th క్వశ్చన్ చూసినట్టయితే స్టేట్ హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి 13th టాపిక్ నుంచి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి 14 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందులో 14 క్వశ్చన్స్కి మనకి ఓన్లీ ఫర్ 6 క్వశ్చన్స్ రాస్తే మనకి సరిపోద్ది. ఆ 6 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సెక్షన్ బి. ఈ సెక్షన్ బిలో చూసినట్టయితే మనకి క్వశ్చన్స్ ఓకే డిస్టింగ్విష్ బిట్వీన్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఈ టాపిక్స్ మనకి 14th టాపిక్లో మనకి 4+2 కాబట్టి ఇందులో ఈ టాపిక్ ఫస్ట్ క్వశ్చన్ ఇందులో 16th వన్ 15th టాపిక్. ఇది 15th టాపిక్. నెక్స్ట్ 17th derive an expression for the potential and kinetic energy of an electron in a orbit of hydrogen. ఇది మనకి చూసినట్టయితే కొద్దిగా టైం సరిపడం ఉండదు ఎక్కువ అవుతాయి. ఇది మనకి 13th టాపిక్లో. ఓకే, యాటమ్స్లో చూసినట్టయితే మనకి ఈ యాటమ్స్లో క్వశ్చన్స్ మనకి 8 మార్క్స్ వస్తాయి. ఓన్లీ ఫర్ 8 మార్క్స్. అవి 4+4 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్త అండి. నెక్స్ట్ 18th క్వశ్చన్ obtain an expression for the EMF induced across conductor which is moved in a uniform magnetic field with perpendicular to the plane of motion. ఇది మనకి చూసినట్టు 9th టాపిక్లో వస్తుంది. ఈ 9th టాపిక్ నుంచి మనకి ఓన్లీ ఫర్ 4 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 20 నెంబర్ 20 derive an expression for the electric potential due to a point charge. ఇది మనకి 4th టాపిక్లో ఉంటుందమ్మా. ఈ 4th టాపిక్ నుంచి మనకి మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. 4th టాపిక్ నుంచి 3 షార్ట్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది కాబట్టి అలా 6 ఉంటాయి. 6 ఇవ్వండి ఎందుకంటే అలా 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, 21 ఎక్స్ప్లెయిన్ ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అండ్ ఇంపాక్ట్ పారామీటర్. ఇది కూడా మనకి 13th టాపిక్లో ఉంటుంది. ఈ 13th టాపిక్ యాటమ్స్లో ఉంటుంది. 21 ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రిక్స్ ఇన్ అండ్ ఎక్స్టర్నల్ ఫీల్డ్. ఈ క్వశ్చన్ మనకి చూసినట్టయితే మనకి 5th టాపిక్. ఈ 5th టాపిక్స్లో కూడా మనకి 3 షార్ట్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది. 12 మార్క్స్ 5th టాపిక్. ఇది 1 5th టాపిక్ 12 మార్క్స్ రావడం జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్త చదవండి ఈ టాపిక్. 4th 5th ఒక్కొక్క దాంట్లో 3 క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ రావడం జరుగుతుంది కాబట్టి ఆ 2 టాపిక్స్ కంప్లీట్ చదివినట్టయితే మీకు మిగతా క్వశ్చన్స్ చదువుకునే అవసరం లేదు. ఎందుకంటే అలానే మనం రాయాల్సిన 6 క్వశ్చన్స్ మాత్రమే. ఓకే,
23 స్టేట్ అండ్ స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఇది మనకి 4th టాపిక్ నుంచి వస్తుంది. ఈ 4th టాపిక్ నుంచి ఇది యాక్చువల్గా డిలేటెడ్ చేయడం జరిగింది, కానీ మన క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది కాబట్టి 100% క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కంపల్సరీ చదవండి 4th టాపిక్. నెక్స్ట్, డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్ ఫర్ ఇంటర్ఫిరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ఫినోమినా ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. ఇది మనకి 3rd టాపిక్. ఈ 3rd టాపిక్ నుండి మనకి ఓన్లీ ఫర్ 4 మార్క్స్ మాత్రమే. ఓకే, 3rd టాపిక్ వేవ్ ఆప్టిక్స్లో ఉండి ఒక క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఆ క్వశ్చన్ కూడా ఒకటే. ఇందులో డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ అని వస్తుంది, అండ్ రెడ్ షిఫ్ట్, బుల్ షిఫ్ట్ అండ్ ఇంటెన్సిటీ, మ్యాక్సిమం ఇంటెన్సిటీ, జీరో ఇంటెన్సిటీ ఉంటుంది ఇంటర్ఫరెన్స్లో. ఆ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇవ్వాలి. ఇది క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ మనకు వచ్చేసి 3rd టాపిక్. ఓకే, 26th డెరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద ఈక్విటోరియల్ ప్లేన్ ఆఫ్ అండ్ ఎలక్ట్రిక్ డైపోల్. ఇది కూడా మనకి 4th టాపిక్ నుంచే. ఇది మనకి 4th టాపిక్ నుంచి వస్తుంది. నెక్స్ట్ వన్, డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద కపుల్ యాక్టింగ్ ఆన్ ఏ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది కూడా మనకి 4th టాపికే. ఓకే, ఇది 28th క్వశ్చన్ చూసినట్లయితే, విత్ ఏ నీడ్ లావబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మైరేజ్ ఇన్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. ఇది మనకి 2nd టాపిక్, రే ఆప్టిక్స్. ఈ రే ఆప్టిక్స్లో 2+2+2+4+4 ఇన్ని మార్క్స్ వస్తాయి. 17 మనకి 14 మార్క్స్ వస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండమ్మా. మనకి డయాగ్రామ్ ఇచ్చింది. 2nd టాపిక్ రే ఆప్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 26th వై ఇన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 29th ఏ లైట్ రే పాసెస్ త్రో ఏ ప్రిజమ్ ఆఫ్ యాంగిల్ ఏ క్యాపిటల్ ఏ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ మినిమం డీవియేషన్ obtain an expression for రెండిచ్చినలో the angle of incident in terms of the angle of the prism and the angle of minimum deviation. Second one వచ్చేసి angle of refraction in terms of the refractive index of the prism. ఇది మనకి సెకండ్ టాపిక్లో ఉండడం జరుగుతుంది. సెకండ్ టాపిక్ రే ఆప్టిక్స్లో ఉంటుంది. దీనిపైన కూడా కొద్దిగా చూడండి. ఇప్పుడు మనం లాంగ్ ఆన్సర్ చూద్దాం. లాంగ్ ఆన్సర్లో మనకు షార్ట్ ఆన్సర్స్ 4 ఇస్తాడు. ఆ 4 మనం ఓన్లీ ఫర్ మనం ఒక 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. ఒకసారి చూద్దాం. లాంగ్ ఆన్సర్ చూసినట్టయితే మనకు 4 ఇస్తుండు, అందరికీ 2 మాత్రం రాయాలి. వేవ్స్ నుంచి 2 వస్తున్నాయి. 6th టాపిక్ నుంచి ఒకటి, మనకి 14th టాపిక్ నుంచి ఒకటి వస్తుంది. ఒకసారి వేవ్స్లో 1 to 1 అలా వేవ్స్లో 6 క్వశ్చన్స్ మాత్రమే ఉంటున్నాయి. అలా 2 క్వశ్చన్స్ డిలీట్ చేయడం జరిగింది వేటేజ్లో. 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ అది డాప్లర్ షిఫ్ట్, డాప్లర్ ఎఫెక్ట్ 2 క్వశ్చన్స్ తీసేయడం జరిగింది. కాబట్టి మిగతా 4 క్వశ్చన్స్ ఇక్కడ 1 to 4. ఈ 1 to 4లో బీట్స్ 2 క్వశ్చన్స్ 100% ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వేటేజ్ మార్క్స్ చూసినట్టయితే మనకి 16 మార్క్స్. ఫస్ట్ టాపిక్ నుంచి 16 మార్క్స్, 8+8. ఒకసారి చూద్దాం ఆ టాపిక్స్. వాటర్ బీట్స్ ఇది నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, మీకు వీలైతే చూడండి. షార్ట్ ఆన్సర్స్ కూడా కొన్ని టాపిక్స్ అప్లోడ్ చేసిన, వెరీ షార్ట్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ. 2nd టాపిక్, 7th టాపిక్, 7th, 8th టాపిక్స్. ఈ షార్ట్ చాప్టర్స్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ అప్లోడ్ చేసిన మ్యాక్సిమంగా. ఒకసారి చూడండి చాప్టర్ వైజ్ కానీ. ఈ మనకు సెకండ్ వేవ్స్లో కూడా మనకు లాంగ్ ఆన్సర్స్ అప్లోడ్ చేసిన, వీలైతే చూడండి. ఒకసారి చూడండి. వాట్ ఆర్ బీట్స్ అబ్టైన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద బీట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, వేర్ అండ్ హౌ ఆర్ బీట్స్ మేడ్ యూజ్ ఆఫ్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందులో అడిషనల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతా, లైవ్ చేసి పెడతావి, చూడండి వీలైతే. 2 organ pipes of length 65 meters and 70 meters respectively or 2 organ pipes of lengths sounded simultaneously. How many beats per second will be produced between the fundamental frequencies of the 2 pipes? ఇది మనకి the velocity of the sound ఇక్కడ 330 meter per second ఇచ్చేసిండు. ఇది మనకి దీనిపైన అడిషనల్గా ప్రాబ్లమ్ ఇస్తాను. 2 మార్క్స్ ఉంటే ఫార్ములా 1 మార్క్ ఉంటే సొల్యూషన్స్ చేస్తే మనకి 1 మార్క్ వస్తుంది. సో 2 మార్క్స్. ఓకే, మనకి 31 స్టేట్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్. హౌ ద పొటెన్షియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ ప్రైమరీ సెల్. ఇది మనకి 6th టాపిక్లో వస్తుంది. షార్ట్ ఆన్సర్స్లో ఉంటుంది. షార్ట్ ఆన్సర్స్ ఉన్నప్పటికీ మనకు లాంగ్ ఆన్సర్లు ఇచ్చి దానికి అడిషనల్ ప్రాబ్లమ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి, దీనిపైన ప్రాబ్లం కూడా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఇచ్చినట్టయితే పొటెన్షియోమీటర్ వైర్ ఈజ్ 5 meter లాంగ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 6 volt ఈజ్ మెయింటైన్డ్ బిట్వీన్ ఇట్స్ ఎండ్స్. ఓకే, ఫైండ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్ విచ్ ఈజ్ మెయింటైన్డ్ బిట్వీన్ ఇట్స్ ఎండ్స్ విచ్ బ్యాలెన్స్ అగైన్స్ట్ ఏ లెంత్ ఆఫ్ 180 centimeters ఆఫ్ ద పొటెన్షియోమీటర్ వైర్. ఓకే, ఇది మనకి దీనిపైన ప్రాబ్లం అడిషనల్ ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది. చూడండి,
32 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ లవబుల్ డయాగ్రామ్. ఇది మనకి 14th టాపిక్లో న్యూక్లియర్ రియాక్టర్ కంపల్సరీ వస్తుంది. దీనిపైన మ్యాక్సిమం ప్రాబ్లం అడగడు, ఇంత ప్రాబ్లం ఇచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఇవే క్వశ్చన్స్ చదవండి 100% చదువుతాయి. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు 50 నుండి 55 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఈ టాపిక్స్ ఈ మోడల్ పేపర్ నుండి. ఓకే, ఈ ప్రాబ్లమ్ చూసినట్టయితే ఇక క్యాలిక్యులేట్ ద ఎనర్జీ రిలీజ్డ్ బై ఫ్యూజన్ ఫ్రమ్ 2 grams ఆఫ్ యూరేనియం ఇన్ kWh. ఓకే, given that the energy released for fusion is 200 million electron volt. ఈ ప్రాబ్లం వచ్చినది. 33 ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి హౌ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్. ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ ఇది వేవ్స్లో. హౌ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ అబ్టైన్ రిలేషన్ ఫర్ దేర్ ఫ్రీక్వెన్సీస్. వెరీ ఇంపార్టెంట్. ఇది క్లోజ్డ్ పైప్ ఓపెన్ పైప్ ఉంటుంది, ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ ఇస్తాడు, గ్యారంటీగా చదవండి. దీనిలో ప్రాబ్లం ఇచ్చేసింది ఒకటి, ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ 70 centimeters along is sounded if the velocity of sound is 331 meter per second, what is the fundamental frequency of vibration of the ఎయిర్ కాలమ్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా మనకు 100% ఏంటంటే మనకి లాంగ్ ఆన్సర్లో అడిషనల్ ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్ ప్రాబ్లంకి 2 మార్క్స్ ఉంటాయి. కంపల్సరీ 2 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి 2 క్వశ్చన్స్లో మ్యాక్సిమం అడిషనల్ ప్రాబ్లం ఉంటాయి మీకు. వేవ్స్లో ఎలక్ట్రోస్టాటిక్స్ 6th టాపిక్లో, అదేవిధంగా 14th టాపిక్లో లాంగ్ ఆన్సర్తో పాటు అడిషనల్ ప్రాబ్లం చూడండి. ఎందుకంటే మనకు 4 మార్క్స్ వస్తాయి, మనకి 2+2 అడిషనల్ ప్రాబ్లంకి 2 మార్క్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మోడల్ పేపర్ పూర్తిగా చదవండి. పూర్తిగా చదివిన తర్వాత మీకు ఇందులోనే మీకు మీ మ్యాక్సిమం 50 నుంచి 55 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే మోడల్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. చదవండి స్టూడెంట్స్, మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.